లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. భాద్రపద మాసం సెప్టెంబరు 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ఏ దేవతను పూజించాలి, వారికి అనుకూలమైన రోజులు ఏమి, ప్రతికూలమైన రోజులు ఏమిటి, గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి మిథున రాశి. మిథున రాశికి అధిపతుడు బుధుడు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాలు అనుకూల సంచారం జరుగుతోంది. మిథున రాశిలోనే కుజుడు స్థితి పొంది ఉన్నాడు. వీరికి ఈ రాశి వారికి ఈ మాసమంతా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఈ నెలలో వీరు గడుపుతారని చెప్పవచ్చు. ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆనందమే మా సొంతం అన్నట్టుగా వీరు అంత ఉత్సాహంగా ఈ మాసాన్ని గడుపుతారు. ఎటువంటి చికాకులు, మానసికమైన చికాకులు వీరికి ఉండవు. వీరు అంతేకాకుండా దైవ దర్శనం కూడా ఈ మాసంలో వీరు బాగా చేసే అవకాశం చాలా ఉంది. దైవ దర్శనాన్ని నిమిత్తం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము ఉంటుంది. ఈ నెలలో గణపతి నవరాత్రులు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. అందువల్ల పందిట్లో గణపతిని నిలిపిన చోటికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకోవడం వల్ల దైవ దర్శనం లభించినట్టే భావించవచ్చు. తీర్థయాత్రల నిమిత్తమై వీరు ఖర్చు బాగానే చేస్తారు. అట్లాగే ఆధ్యాత్మిక పరమైన సేవల కోసం వీరు ధనాన్ని వ్యయం చేయడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల వీరికి ఖర్చు ఉన్న పుణ్యం మాత్రం లభిస్తుంది. ప్రయాణాలు వీరికి ఈ నెలలో అనుకూలమే. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందువల్ల ప్రయాణాలు ఈ మాసంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కుటుంబం చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఆ కుటుంబంలో వీరి మాటకు విలువ ఉండి ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ పరస్పరం సమస్యలు పరిష్కరించుకుంటూ కుటుంబంలో ఆనందోత్సవాలతో వీరు కాలాన్ని గడుపుతారు. నూతన వస్త్రాలు ఈ రాశివారు ఈ నెలలో కొనుక్కునే అవకాశం చాలా ఉంది. స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో స్త్రీ పురుషులకి ఈ నెలలో చాలా హాయిగా ఆనందంగా గడుపుతారు అని చెప్పవచ్చు. నూతన పరిచయాలు వీరికి చాలా మంచిని లాభాన్ని చేకూరుస్తాయి. నూతన పరిచయాల వల్ల వీరి గౌరవం పెంపొందుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. వారి పరిచయం వల్ల వీరి స్థాయి కూడా పెరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారికి, అంటే స్పెక్యులేషన్ అంటే తక్కువ ధర కొని ఎక్కువ ధరకు అమ్మేవారికి, అది వాళ్ళు మార్కెట్ వాల్యూలు చూసుకొని స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తే వీరికి ఈ నెలలో స్పెక్యులేషన్లో చాలా ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల కొంచెం ఆచితూచి చూసుకుని స్పెక్యులేషన్ బిజినెస్ చేయడం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది.
కుజుడు లగ్నంలోనే ఉన్నాడు, అంటే మిథున రాశిలోనే కుజుడు ఉన్నాడు కనుక, కుజుడు కోపానికి అసహనానికి కారకుడు కనుక వీరు కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుజుడు అసహనాన్ని సృష్టిస్తాడు. అందువల్ల సంయమనంతో వ్యవహరించి ఎవరైనా ఏదైనా మాట అన్నా నవ్వుతూ చిరునవ్వుతో ఉండి తిరిగి మాటలు వదలకుండా ఉంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. మాట వల్ల సంబంధాలు పెరగనవచ్చు, తరగనవచ్చు. అందువల్ల మాటే మనిషిని వ్యక్తిత్వాన్ని నిలిపే అవకాశం ఉంటుంది కనుక వీరు కుజుడు లగ్నంలో ఉన్నాడు కనుక ఎదురువాడితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కోపం నియంత్రించుకోవాలి. కోపాన్ని ప్రదర్శించడం చాలా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల వీరికి గొడవలు జరిగే అవకాశం ఉంది, నిందలు వచ్చే అవకాశం ఉన్నది, ప్లస్ దెబ్బలు, గాయాలు, ఇట్లాంటివి చిన్న చిన్న దెబ్బలు అవి జరిగే అవకాశం ఉన్నది లగ్నంలో కుజుని వల్ల. ఇంక వృత్తి ఉద్యోగాలు చేసేవారికి చాలా బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వృత్తిలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళకి ప్రమోషన్లు దొరికే అవకాశం ఉంది. ఉద్యోగంలో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి, ఏ రకమైన వ్యాపారాలు చేసేవారైనా వారికి లాభాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆదాయం విషయంలో ఎటువంటి సందేహం లేకుండా ఆదాయం వీరికి చాలా బాగా దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉన్నది. పనుల ఒత్తిడి వల్ల వారికి పరస్పరం చిన్న చిన్న గొడవలు జరిగినా అది శాంతంగా ఉండి పరస్పరం అన్యోన్యంగా సహకరించుకుంటూ ఉండాలి. వీరు మంగళవారం నాడు కందులు దానం చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టడము, సుబ్రహ్మణ్యేశ్వర జంటనాగులకి పాలతో అభిషేకం చేయడము, సుబ్రహ్మణ్యేశ్వరుని జంటనాగుల తోక దగ్గర చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టడము ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలని ఇస్తాయి. 2, 10, 12, 19, 21, 25, 30 తేదీలు వీరికి అనుకూలం. ఈ అనుకూల దినాల్లో వీరు మంచి కార్యక్రమాలు చేపడితే చాలా బాగుంటుంది. 5, 7, 14, 16, 23, 27 ఇవి ప్రతికూల దినాలు. ఈ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయకుండా ఉండడం వీరికి మంచిది. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా పూజించడం చాలా మంచిది. వీరు పెసర లడ్డూని తయారు చేసి దాన్ని గణపతికి నివేదంగా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మనకి శ్రావణ మాసం వెళ్ళిపోయేది. భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తెలుగు మాసాలలో 7వ మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండు విషయాలు. ఒకటి గణపతి నవరాత్రులు, 2 మహాలయ పక్షాలు. గణపతి నవరాత్రులు అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు. అది ఎవరింట్లో వారు. కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అయితే గణపతి నవరాత్రులు ఒకటి, దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వారి కాలనీలో వారి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం. అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ 10 మంది కలిసి చేసుకోవడం వల్ల మన సుఖంతో పాటు 10 మంది అభివృద్ధిని, మన కాలనీ అభివృద్ధిని, కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అది అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారి సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ 10 మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది. అది ఇక్కడ వర్ణభేదాలు ఏమీ లేవు. అన్ని
వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు. అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు. ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు. గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి, తరువాత విగ్రహానికి పూజ చేయాలి. గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ. పత్రి పూజ అంటే అసలు వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం. అందువల్ల ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు. అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ. గణపతికి గరిక పూజ చాలా విశేషం. రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది. అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది 5 రోజులు కొంతమంది మన శక్తి కొలది, 5 రోజులు కొంతమంది, 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి. ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు. 11వ రోజున గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు. దానివల్ల పేద బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. 10 మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు. అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. అది ఈ గణపతి విశిష్ట పూజ. అట్లాగే అందరూ పందిట్లో 7 రోజులు, ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వం అయితే బుర్రకథలని, హరికథలని, ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు ఎవరు వినటం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము, లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడము, భగవద్గీత చదివించడం, ఇట్లాంటివి చేయడం, లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానాలు ఈ 10 రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు. గణపతికి ఈ 12 రాశుల వారు మన జ్యోతిష్యంలో 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి, ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు శనగపిండి, బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నైవేద్యం చేయాలి. 2వ రాశి వృషభ రాశి. వీరు సిద్ధి వినాయకుడిని, నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి. వీరు కొబ్బరి లడ్డూని, చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి. వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి. సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి. లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి. వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి. వీరు పెసరతో చేసిన లడ్డూని, ఎండు ద్రాక్ష ఫలాన్ని గణపతికి నివేదన చేయాలి. తులారాశి వారు వక్రతుండ గణపతిని
తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు కొబ్బరికాయ, అరటిపండు, కొబ్బరి లడ్డు నివేదన చేయాలి. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించాలి. వీరు బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. అరటి పండ్లు, శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి. మకర రాశి వారు శక్తి గణపతిని పూజించాలి. నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి. వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవుడికి నివేదన చేయాలి. కుంభరాశి వారు నీలిరంగు శక్తుల గణపతిని పూజించాలి. వీరు సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూని కానీ గణపతికి నివేదన చేయాలి. మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. వీరు బేసిన్ లడ్డు, అరటిపండు గణపతికి నివేదన చేయాలి. 11 రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నిమజ్జనానికి పంపిస్తారు. గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ, అరటిపళ్ళు, శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం. ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది. ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి. మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే, ఉదాహరణకి ఒక నామకరణం, ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఏదైనా చిన్నది ఏదైనా, ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మనని అనుగ్రహిస్తారు. అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం.